This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ టుడే యూ వాచ్ వి దడికి యూట్యూబ్ ఛానల్. గైస్ ఈరోజు మనకి ఇంకో లేటెస్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ అయింది. వింగ్ అనే ఆర్గనైజేషన్ నుంచి వింగ్ అసిస్టెంట్స్ అనేసి వీళ్ళు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనమాట. సో వీళ్ళు వర్చువల్ అసిస్టెంట్స్ని ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి. బట్ ఇప్పుడు వీళ్ళకి ఒక న్యూ ప్రాజెక్ట్ వచ్చినట్టుగా ఉంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకున్న అల్గారిథమ్స్కి సో తెలుగు నేర్పించే టైప్ ఆఫ్ జాబ్స్ వీళ్ళైతే రిలీజ్ చేశారన్నమాట. సో ఏఐ వాయిస్ ట్రైనర్ అనే రోల్కి, ఎస్పెషల్లీ తెలుగు లాంగ్వేజ్ రోల్కి ప్రజెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. ఫ్లెక్సిబుల్ టైంలో వర్క్ చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ వీళ్ళైతే కల్పిస్తున్నారు అనమాట. మంచి అప్డేట్గా ఎక్కువ మందికి షేర్ చేయండి, మిస్ అవ్వకుండా రెగ్యులర్గా ఫాలో అవ్వండి అండ్ తప్పకుండా లైక్ చేయండి. మీరు ఏ పర్టికులర్ టెక్నాలజీ మీద జాబ్ సర్చ్ చేస్తున్నారు అన్నది కూడా కింద కామెంట్ చేస్తారంటే నెక్స్ట్ వీడియో మేము ప్లాన్ చేస్తాం, మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. ఓకే, సో ఈ వింగ్ అసిస్టెంట్ నుంచి వచ్చిన ఈ యొక్క ఆపర్చునిటీ ఏంటో క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం, చూడండి ఒకసారి. ఓకే, లెట్స్ రైట్ కేస్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది మనకి లింక్డ్ఇన్ పేజ్. సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ కనుక అప్డేటెడ్గా ఉంటే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి, లేకపోతే ఎలా అప్లై చేయాలి, ఎలా అప్డేట్ చేసుకోవాలనేసి కూడా పర్టికులర్ వీడియో అయితే చేస్తాం మేము లింక్డ్ఇన్ ప్రొఫైల్. సో దాని మీద ఆ వీడియో చూడండి, మీకు తప్పకుండా ఒక మంచి ఐడియా వస్తుంది. అండ్ రెగ్యులర్గా ఫాలో అయ్యారంటే ఇలా న్యూ వీడియోస్ మేము చాలా తీసుకొస్తాం, మీకు యూజ్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు చూస్తే మనకి ఏఐ వాయిస్ ట్రైనర్ తెలుగు లాంగ్వేజ్ వింగ్ అసిస్టెంట్ నుంచి వచ్చింది. ఇండియాకి సంబంధించి రిమోట్ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. తెలుగునే కాదు గైస్, చాలా ఎక్కువ లాంగ్వేజెస్ ఇచ్చారు. ఆ లాంగ్వేజెస్ అన్నీ కూడా మీకు ఏ లాంగ్వేజ్ వచ్చినా సరే దాని మీద వర్క్ చేసుకోవచ్చు మేడం మీరు. ఒక చూడండి, వింగ్ డేటా ఈజ్ లుకింగ్ ఫర్ ఫ్రీలాన్స్ వాయిస్ డేటా కాంట్రిబ్యూటర్స్ టు సపోర్ట్ వన్ ఆఫ్ అవర్ క్లయింట్ ఏఐ ట్రైనింగ్ ప్రాజెక్ట్స్ అనమాట. ఓకే, సో మనకి మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్, ఏఐ అల్గారిథమ్స్ ఉంటాయి కదా, వాటిని ప్రాపర్గా ఏఐ బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే తెలుగు వాయిస్ని ట్రైన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో ఆ యొక్క మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్కి చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా కావాల్సి వస్తుంది. సో అందులో ఇప్పుడు ప్రెజెంట్ వీళ్ళకి రిక్వైర్మెంట్ ఏంటంటే వాయిస్ డేటా కావాలన్నమాట. సో వాళ్ళు కొన్ని ఫ్రేజెస్ ఇస్తారు, వాళ్ళు కొన్ని సెంటెన్సెస్ ఇస్తారు. అది 5 minutes ఉండొచ్చు, లేకపోతే 10 minutes ఉండొచ్చు, 15 minutes ఉండొచ్చు. అది మీరు ప్రాపర్గా చదివి ఆ యొక్క ఏఐ అల్గారిథమ్స్కి ట్రైన్ చేస్తే సరిపోతుంది అనమాట. అంటే సింపుల్గా రికార్డ్ చేసి వాటికి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అవి ట్యూన్ చేసుకొని పెట్టుకుంటాయి అన్నమాట. ఓకే, ట్రైన్ అవుతాయి ఆ యొక్క అల్గారిథమ్స్. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి, ఇక్కడ ఇచ్చారు. సో 5, 10, 15 minutes వాయిస్ సెషన్స్ బై ఐదర్ రెస్పాండింగ్ ప్రాంప్ట్స్ ఇండివిజువల్లీ ఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ షార్ట్ గైడెడ్ కన్వర్జేషన్స్. సో మనకి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రెజెంట్ ఈ చాట్ జీపీటీ అవ్వచ్చు, గూగుల్ జెమినీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం వాయిస్లో కూడా మనం కమాండ్స్ ఇస్తున్నాం, వాయిస్లో కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాం కదా, వాటికి ఆన్సర్స్ ప్రాపర్గా తెలుగులో ఇస్తుంది కదా. అది ఇంకా ఆప్టిమైజ్ చేయడం కోసం ఇలాంటి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా, వాయిస్ డేటా వాళ్ళైతే తీసుకుంటారు అనమాట. ఓకే, ఆ యొక్క అల్గారిథమ్ ట్రైన్ చేయడం కోసం, దానికోసం ఈ యొక్క జాబ్ని అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. దీస్ రికార్డింగ్స్ విల్ బీ యూజ్డ్ టు హెల్ప్ ట్రైన్ అండ్ ఇంప్రూవ్ అవర్ క్లయింట్స్ ఏఐ స్పీచ్ సిస్టమ్ అని కూడా మెన్షన్ చేశారు. ఇది క్లియర్గా చెప్పాలంటే మనకి లింక్డ్ఇన్ పేజ్లో మనకైతే స్పాట్ అయింది, దాంతోపాటుగా మనకి నౌకరీ పేజ్లో కూడా మనకైతే స్పాట్ అయింది. చూడండి ఒకసారి, ఇది నౌకరీ పేజ్లో సేమ్ అదే మనకి ఫ్రీలాన్స్ వాయిస్ డేటా కాంట్రిబ్యూటర్స్ అని ఇచ్చారు. 5, 10, 15 minutes వాయిస్ సెషన్స్ మీరు ప్రాపర్గా దాన్ని ట్రైన్ చేస్తే చాలట. ఓకే, సో ఇండివిజువల్గా మనం చూద్దాం. సో ఫస్ట్ మనకి లింక్డ్ఇన్లో చెప్పాను కదా, సో ఫ్లెక్సిబుల్ ప్రాజెక్ట్ ఇది. సో ఫుల్ టైమ్ ఆపర్చునిటీ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది అని చెప్తున్నారు సో ఫ్యూచర్లో. బట్ ఇప్పుడైతే మనకైతే పార్ట్ టైంలోనే ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ద టాస్క్ మే రేంజ్ ఫ్రమ్ సింగిల్ 5 minutes సెషన్ టు సెవరల్ అవర్స్ ఆఫ్ వర్క్ అని కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి, మనకి ప్రిఫర్డ్ లాంగ్వేజ్లో బెంగాలీ ఉంది, మరాఠీ ఉంది, తమిళ్ ఉంది, తెలుగు ఉంది, కన్నడ, గుజరాతీ, పంజాబీ, హిందీ ప్లస్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మాట, మలయాళం కూడా ఉంది. సో ఇన్ని లాంగ్వేజెస్లో ఆ యొక్క ఏఐ అల్గారిథమ్స్ని వీళ్ళైతే ట్రైన్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో మనం తెలుగు లాంగ్వేజ్కి అప్లై చేసుకుంటాం కాబట్టి తెలుగు లాంగ్వేజ్ మనం అయితే ట్రైన్ చేస్తాం. ఓకే, ఇంకా రెస్పాన్సిబిలిటీస్ని ఆల్రెడీ చెప్పాను. కంప్లీట్ షార్ట్ వాయిస్ రికార్డింగ్స్ కన్వర్జేషన్ టాస్క్ ఫర్ ఏఐ ట్రైనింగ్ ప్రాసెస్ ఇచ్చారు. ఫాలో క్లియర్ ప్రాజెక్ట్ ఇన్స్ట్రక్షన్స్, ఎన్ష్యూర్ నేచురల్, యాక్యురేట్ అండ్ యూజబుల్ స్పీచ్ డేటా అని కూడా మెన్షన్ చేశారు. చెక్ చేస్తారు. ఫ్లూయెన్సీ మీకు ఏది ఇక్కడ ఇచ్చిన లాంగ్వేజ్లో ఏదో ఒక లాంగ్వేజ్ మీకు మంచి ఫ్లూయెన్సీ ఉంటే చాలు. మన తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగు వచ్చు కాబట్టి తెలుగులో మీరు వర్క్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అండ్ ప్రొసీజర్స్ ఇస్తారు, వాటిని ఫాలో అయ్యి మీరు అయితే వర్క్ చేసుకోవాలి. ఏ కంప్యూటర్ విత్ రిలయబుల్ ఇంటర్నెట్ యాక్సెస్, అంటే మీ దగ్గర ఒక కంప్యూటర్ ఉండాలి, దాంతోపాటుగా ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారు. డీసెంట్ మైక్రోఫోన్, మనకి ఇయర్ ఫోన్స్లోని మనకి మైక్ కూడా సరిపోతుంది అనుకోండి. వెబ్ క్యామ్ ఉండాలి. సో ల్యాప్టాప్ అయితే ఉంటే మీ దగ్గర వెబ్ క్యామ్ ఆల్రెడీ ఇంక్లూడెడ్ ఉంటుంది కాబట్టి సో ఆ వెబ్ క్యామ్ యూజ్ చేసి మీరు అయితే వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మీరు ఇక్కడ చూడండి, లీగల్ ఆర్గనైజేషన్ యువర్ కంట్రీ, మన ఇండియన్స్ అయితే చాలు, మీరు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక రిమోట్ ఫ్రీలాన్స్ టాస్క్ బేస్డ్ వర్క్ అనమాట. క్లియర్గా చెక్ చేసుకోండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఒక ఇంపార్టెంట్, ఇక్కడ చూడండి ఈ యొక్క పర్టికులర్ లింక్డ్ఇన్ పేజ్ మీరు అప్లై చేసిన తర్వాత ఒక పర్టికులర్ ఫామ్ మనకైతే ఇచ్చారన్నమాట. ఆ ఫామ్ను కూడా మీరైతే సబ్మిట్ చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. సో ప్లీజ్ కంప్లీట్ అవర్ షార్ట్ స్క్రీనింగ్ ఫ్రమ్ హియర్
క్లియర్ అని కూడా ఇచ్చారు ఇక్కడ నుంచి. అందుకే ప్రాపర్గా మీరు ఇక్కడ లింక్డ్ఇన్లోనే అప్లై చేసేస్తారు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ ఫామ్ ఇచ్చారు, ఈ ఫామ్ కూడా మీకు అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. దిస్ ఇస్ అవర్ ఫామ్ అన్నమాట. వాయిస్ ట్రైనర్ జాబ్ అప్లికేషన్ ఫామ్. ఈ ఫామ్ కూడా ప్రాపర్గా ఫిల్ చేసేస్తారు అండ్ దీంట్లో ఇచ్చిన టాస్క్స్ కూడా మీరు కంప్లీట్ చేసేస్తారన్నమాట. ఇది లింక్డ్ఇన్కి సంబంధించి. తర్వాత నౌకరీకి సంబంధించిన లింక్ కూడా నేనైతే మీకు ఇస్తాను. ఈ నౌకరీకి సంబంధించిన లింక్ కూడా సేమ్ అంతే, మనకి బెంగాలీ, మరాఠీ సేమ్ ఏ లాంగ్వేజ్లోనే ప్రజెంట్ హైరింగ్ జరుగుతుంది. సో మీరు దీన్ని కూడా నౌకరీలోని మీరు ప్రొఫైల్ అప్డేటెడ్గా ఉంటే లాగిన్ చేసి వెంటనే అప్లై అయితే చేసుకోండి. టోటల్గా మనకి 3 లింక్స్ ద్వారా అప్లై అయితే చేసుకోవాలి. ఆ 3 లింక్స్ కూడా నేను మ్యాక్సిమం ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సేమ్ వీదరికి పేజ్లో మీరు అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ కూడా ₹1 పే చేయాల్సిన అవసరం లేదు, ఎవరు అడిగినా సరే ఇవ్వద్దు కూడా. ఓకే, సో అన్ని జెన్యూన్ అప్డేట్స్ మేమైతే తీసుకొస్తాం కాబట్టి మిస్ అవ్వకుండా రెగ్యులర్గా ఫాలో అండి. వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్ చెక్ చేస్తారంటే మీకు అప్లై లింక్ దొరికేస్తుంది, మీరు అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మనకి వెళ్దాం. అంతవరకు సెలవు, బాయ్.